Hey guys, welcome back to my channel. I'm back with another video. ముందుగా మీ అందరికి థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు నా లాస్ట్ వీడియోని చూసి చాలా బాగా ఎంకరేజ్ చేశారు. 40 minutes లాంగ్ వీడియో, సో 50 people చాలా టైం తీసుకొని చూసారు కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను ఇలాగే కొన్ని మంచి వీడియోస్ చేసుకుంటూ మంచిగా పోస్ట్ చేస్తాను ఇంకా ఫ్యూచర్ లో కూడా. ఇవాళ దిస్ ఈస్ గోయింగ్ టు బి వెరీ స్పెషల్ డే. నేను జానీ కలిసి ఒక ఈవెంట్ కి వెళ్దామని గత 2 years నుంచి అనుకుంటున్నాం. సో ఆఫ్టర్ 2 years ఫైనల్లీ ఈ రోజు కుదిరింది. ఆ స్పెషల్ ఈవెంట్ ఏంటంటే ద ఛాంపియన్షిప్స్ వింబుల్డన్ మ్యాచ్ అయితే ఎగ్జైటింగ్ ఉండబోతుంది. సెమీఫైనల్స్ మెన్స్ ఇవాళ నోవాక్ జాకోవిచ్ యానిక్ సిన్నర్ ఇద్దరు కలిసి సెమీఫైనల్ టైటిల్ కోసం ఇట్ గోయింగ్ టు బి వెరీ ఫన్ టు వాచ్. ఐ ఆల్వేస్ విష్ యానిక్ టు విన్ ద టైటిల్, బట్ నోవాక్ జాకోవిచ్ తక్కువేం కాదు. సో అతను ఒక గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ ఆబ్వియస్లీ. తను 39 years ఓల్డ్ ఏజ్ లో కూడా అసలు 5 hours 15 minutes మ్యాచ్ ఆడి యాక్చువల్లీ వాన్ దట్ మ్యాచ్ విత్ వెరీ యంగ్ పర్సన్. యా, అతనికి వచ్చినా కూడా నేను చాలా హ్యాపీ. బట్ నేను నా ఫేవరెట్ మాత్రం యానిక్ సిన్నర్. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. గాయస్, ఒక చక్కటి కాఫీ తాగి స్టార్ట్ అయిపోదాం. సో మనకి 10 o'clock నుంచి లోపలికి అందరిని ఎంటర్ చేస్తారు. మామూలుగా స్టార్ ప్లేయర్స్ మాత్రమే సెంటర్ కోర్ట్ నెంబర్ 1 కోర్ట్ నెంబర్ 2 లో ఆడతారు. సో మనకి ఆబ్వియస్లీ అవి టికెట్స్ ఉంటేనే యాక్సెస్ ఉంటాయి కాబట్టి సో మనం ఆఫ్టర్ కోర్ట్ 3 మనం మిగతా కోర్ట్స్ లో ఆడే మ్యాచెస్ అన్ని మనం నార్మల్ గా ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనమాట. సో కాఫీ నెస్కెఫే తీసుకున్నా, ఏం లేదు, కొంచెం కాఫీ వేసుకుంటే డే మొత్తం యాక్టివ్గా ఉంటుందని మాత్రమే. కాఫీ విత్ హాట్ వాటర్. నేను 9:30 కల్లా అక్కడ ఉండాలనుకున్నా. ఈ బుక్డ్ ఊబర్ మనకు ఒక 10 minutes లో వస్తుంది. సో ఇక్కడ నుంచి ఒక 30-40 minutes లో వెళ్ళిపోవచ్చు. గాయస్, ఫైనల్లీ క్యాబ్ పికప్ లొకేషన్కి వచ్చేసాం. ఎగ్జాక్ట్లీ 10 o'clockకి రీచ్ అవుతాం. అది గాయస్, మేమైతే దిగేసాం. కార్ పార్క్ గురించి కూడా చెప్పాలి మీకు. జనరల్ గా అడ్వాన్స్ గా బుక్ చేసుకోవాలి. మనం ఆన్ ద డే వెళ్ళి కార్ పార్క్ గురించి తీసుకోవాలంటే కష్టం. గైస్, లుక్ ఎట్ దిస్ క్యూ. మన దగ్గర గ్రౌండ్ పాసెస్ ఉన్నా కానీ మనం ఇంత పెద్ద క్యూలో వెయిట్ చేయాలి. 5 minutes లో గేట్స్ ఓపెన్ చేస్తారు. గాయస్, మేము ఒక 10 minutes ఎర్లీగా వచ్చాం. చాలా పెద్ద లైన్ లో నిల్చోవాల్సి వచ్చింది. 5 to 10 minutes లో గేట్స్ ఓపెన్ అయితే ఇంకా లోపలికి వెళ్ళి ఫస్ట్ చేయాల్సిన పని రిజిస్టర్ ఫర్ రీసేల్ టికెట్స్. రీసేల్ టికెట్స్ అంటే ఆల్రెడీ కొనుక్కున్న వాళ్ళు మ్యాచ్ అయిపోగానే వాళ్ళకి ఏదైనా పని వచ్చి మ్యాచ్ కి రాకపోతే వాళ్ళు సేల్ చేసుకుంటారు అనమాట ఇక్కడ కౌంటర్ దగ్గర. సో ఆ టికెట్స్ మనం కొనుక్కోవచ్చు. సో అది టార్గెట్, రీసేల్ టికెట్ తీసుకొని సెంటర్ కోర్ట్లోకి వెళ్ళడం అని. సో గ్రౌండ్ పాసెస్తో ఓన్లీ గ్రౌండ్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అంటే గ్రౌండ్లో కూడా డిఫరెంట్ వేరియస్ మ్యాచెస్ జరుగుతాయి. సో యా, అది లైన్ కొంచెం మూవ్ అయిపోతుంది. 33 టెంపరేచర్ 33. సో మార్నింగ్ లేవగానే మై ఫ్రెండ్స్ పాప్కార్న్ తినగానే అదేదో పెద్ద బెంజ్ క్యాబ్ బుక్ చేసుకున్నాం. కొంచెం డ్రైవ్ చేశాడు. బ్రేక్స్ ఫటా వస్తాడు అనమాట. సో దానివల్ల కొంచెం తిప్పినట్టు అయింది కదా. आपको 2 tickets. Yeah. Thank you. Check photos, my friends. That is Yannick Sinner. ఫైనల్లీ వింబుల్డన్ కి అయితే వచ్చేసాం. ఫస్ట్ చేయాల్సిన పని రీసేల్ టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి మనం టికెట్స్ తీసుకోవాలి. సో అదే ఎత్తుకుతున్నా రీసేల్ టికెట్స్ ఎక్కడ ఉందో. ఇప్పుడే కనుక్కున్నా రీసేల్ టికెట్ ఎక్కడ దొరుకుతుందా అని. ఇప్పుడు మన వెనకాల ఉన్నది సెంటర్ కోర్ట్ లా అనమాట. సో సెంటర్ కోర్ట్ నుంచి ఇంకా కొంచెం ఫర్దర్ డౌన్ వెళ్తే విల్ హ్యావ్ అవర్ కోర్ట్ నెంబర్ 1. కోర్ట్ నెంబర్ 1 పక్కనే రీసేల్ టికెట్ కౌంటర్ ఉంటుందంట. కోర్ట్ నెంబర్ 1 అయితే దొరికేసింది.
Guys, this is the queue for the ticket resale. Nothing left, but it feels right. I'm feeling you and I won't pretend. I don't wanna say too much. I don't wanna say too much. Guys, ఇప్పుడే టికెట్స్ రీసేల్ దగ్గర నా మై వింబుల్డన్ ఐడి స్కాన్ చేసా. సో నాకు 1799 నెంబర్ ఉంది. సో దాని అర్థం ఏంటనంటే ఇప్పుడు నాకు సెంటర్ కోర్ట్ టికెట్స్ లేవు కాబట్టి వాళ్ళ కౌంటర్ దగ్గరికి వెళ్ళి చెప్పాను అనమాట, ఏంటి నాకు సెంటర్ కోర్ట్ టికెట్స్ ఇంట్రెస్ట్ ఉంది. సో ఎవరన్నా ఎర్లీగా వెళ్ళిపోతే నా ఇంట్రెస్ట్ లేక వెళ్ళిపోయినా కానీ లేకపోతే అలాంటి టికెట్స్ని రీసేల్ చేయగలుగుతారు అనమాట వీళ్ళు. సో వాళ్ళు వెళ్ళిపోతే నాకు నోటిఫికేషన్ ఇవ్వండి, సో నేను ఆ టికెట్స్ నేను కొనుక్కుంటా అని వాళ్ళకి నా ఇంట్రెస్ట్ చూపించిన అనమాట. సో ఇట్స్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ లక్. ఇప్పుడు మనం నెక్స్ట్ చేయబోయేది ఏంటంటే వేరియస్ థింగ్స్ ని ఎక్స్ప్లోర్ చేద్దాం. అసలు ఇక్కడ వైబ్ చూడండి గాయస్, లుక్స్ అమేజింగ్ ఇజంట్ ఇట్? పర్ఫెక్ట్ గాయస్. సెంట్రల్ కోర్ట్ ఎంట్రన్స్ ఇదే, మెయిన్ సెంట్రల్ కోర్ట్ ఎంట్రన్స్. When my days end, I might just fall in love. I know the DJ and I love this song. Me and you and the night feel so young. Every single moment has led up to this one. Whoa, did the stars align? Whoa, maybe it's a sign. We should do tonight again, even in another lifetime. Find me there, and let's do tonight again. First we get problems are evaporating. Maybe I'm just guessing, but I've got a feeling. Whoa, we could dance all night. Whoa, not the end of time. We could do tonight again, even in another lifetime. Find me there, and let's do tonight again. Repeat, rewind until daylight. Repeat, rewind and put your hands up. Oh, keep those hands up for tonight again. Even in ఇప్పుడు మేము స్ట్రాబెర్రీ క్రీమ్ ని టేస్ట్ చేయబోతున్నాం. నేనైతే ఇంతకు ముందు కూడా తిన్నా, కానీ జాన్వి ఇప్పుడు తినలేదు. జాన్వి ఇస్ గోయింగ్ టు ట్రై ఇట్. ఎంత బాగుందో! అట్లా ఏమైనా చెప్తావా లేదా యావరేజ్ అని చెప్తావా? యావరేజ్ కాదు, బాగుంది. ఎందుకంటే నాకు నార్మల్గానే ఫ్రూట్స్ అంటే చాలా ఇష్టం. ఇంకా వీళ్ళు క్రీమ్ యాడ్ చేసి బాగుంది, టేస్ట్ చాలా బాగుంది. యూ వాంట్ టేస్ట్ ఇట్? యా, ఆఫ్ కోర్స్. యాక్చువల్లీ గాయస్, ఇది ఎలా ఉంటదంటే మొత్తం క్రీమీ ఉంటది. క్రీమీలో మనము స్ట్రాబెరీ డిప్ చేసుకొని క్రీమ్ యాడ్ చేసి పెడతారన్నమాట. డిప్ చేసుకొని తింటున్నాం. సో క్రీమ్ లో మొత్తం స్ట్రాబెరీ డిప్ చేసిన. నువ్వు లాస్ట్ టైం కూడా వచ్చావు కదా, అప్పుడు బాగుందా ఇప్పుడు బాగుందా? అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? సో అప్పుడు తినేసరికి మొత్తం వాడిపోయి ఫ్రూట్స్ అంతా ఖరాబ్ అయ్యి క్రీమ్ అంతా నీళ్ళు అయిపోయి సో అస్సలు బాగాలేకుండే. కానీ ఇప్పుడు ఫ్రెష్గా అరౌండ్ టైం ఎంత అవుతుంది అంటే 11:30 అవుతుంది. సో 11:30కే ఇంత మంచి క్రీమ్ దొరకడం అండ్ ఫ్రూట్స్ కూడా స్ట్రాబెరీస్ కూడా ఫ్రెష్ ఉండడం వల్ల ఇట్స్ లుకింగ్ సో గుడ్, టేస్టీ అండ్ యమ్మీ. చాలా బాగుంది. Yeah. Wow, what a beauty. నేను ఫ్లవర్స్ గురించి మాట్లాడట్లే, నేను నా వైఫ్ గురించి మాట్లాడుతున్నా. సిప్ షాపింగ్కి వచ్చాం. సో ఇవన్నీ దొరుకుతున్న ప్రొడక్ట్స్. Oh, the camera. Oh, yes, sir. They're way over there.
గాయస్ ఇవి వింబుల్డన్లో చాలా ఫేమస్ గాయస్. వింబుల్డన్ టవల్స్ అంటారు. ఒక్కొక్క హ్యాడ్ అరౌండ్ 35 to 70 వరకు. ఇప్పుడు నేను కోర్ట్ నెంబర్ 16లో కూర్చున్నా. దీంట్లో ఏం మ్యాచ్ జరగట్లేదు. సో మేము ఆల్మోస్ట్ 2 hours అవుతుంది వచ్చి ఇక్కడికి. రాగానే ఈసీఎల్ టికెట్లో రిజిస్టర్ అయ్యాం. సో ఇప్పుడు ఒకసారి చూద్దాం. 1798లోకి వెళ్ళిపోయింది, అంటే ఆల్రెడీ ఒక టికెట్ ఎవరికో వెళ్ళిపోయింది అనమాట. 1799లో ఉండే 1798 అయింది. సో నెక్స్ట్ ఏం చేయబోతామంటే ఇక్కడ ఒక మ్యాచ్ జరుగుతుంది, కొన్ని మ్యాచ్లో క్యాప్చర్ చేస్తా. Forty 15. What are you drinking? Jay, what are you drinking? Pinsa. సో ఇందాక మనము స్ట్రాబెరీ క్రీమ్ తిన్నాం కదా, ఇంకొకటి తాగాలి, టేస్ట్ చేయాలని అనుకున్నాం కదా. Yeah. సో అది So Pims guys, so this is second item which is famous at Wimbledon. Almost lunchtime guys, so my food, margarita, cheese pizza, and mac and cheese with the ఎట్లా అనిపిస్తుంది? ఆకలేస్తుంది. ఆకలిస్తుంది. ఎంత చాలా వేడిగా ఉంది బయట, టెంపరేచర్ టూ హాట్ టెంపరేచర్ అంట గాయస్. పిజ్జా ఈ షాప్ నుంచి తీసుకున్నాం, అండ్ దెన్ మ్యాక్ అండ్ చీజ్ ఈ షాప్ నుంచి తీసుకున్నాం. మా వ్యూ, మాకు ఇక్కడ ఒక టేబుల్ దొరికింది. సో నేను దాన్ని కలిసి ఇక్కడ కూర్చొని సో హ్యాపీ గైస్, మంచి జరిగింది, మంచి దొరికింది ఫుడ్ కూడా. సో ఫుడ్ అయితే మంచిగా ఇస్తున్నాం. అండ్ దెన్ సో నెక్స్ట్ వచ్చేసి అమెక్స్ ఉంది కదా, అమెక్స్ రిలేటెడ్ గా కొన్ని గేమ్స్ ఉన్నాయి, అవి ఆడతాం. మేము అమెక్స్ లాంచ్ లో ఉన్నాం ఇప్పుడు మేము ఒక పోస్ట్ కార్డ్ రాస్తున్నాం. సో ఈ పోస్ట్ కార్డ్ ఏంటంటే మీరు ఇక్కడ నుంచి వరల్డ్ లో ఎక్కడికైనా ఒక కార్డ్ రాయొచ్చు అనమాట. సో నేను ఇప్పుడు ఒక కార్డ్ ఇప్పుడే రాశాను. ఐఎమ్ జస్ట్ సెండింగ్ దిస్ టు మై హోమ్ బ్యాక్ ఇన్ ఇండియా. సో ఇవాళ డేట్ వచ్చేసి 10th of July ఫ్రైడే. ఎప్పుడు రీచ్ అవుతుందో చూద్దాం. జే, నువ్వెవరికి రాసావు? మమ్మీ, డాడీ, మై లిటిల్ వన్ అండ్ మై బ్రదర్ సిటీ. వెరీ గుడ్. లెట్స్ సీ. మేము ఇంకొక ప్లేస్కి వెళ్ళి మా అమెక్స్ కార్డ్ చూపిస్తే మాకు చిన్న గుడి ఇచ్చారు. దిస్ ఇస్ ద గుడి. ఏం చేస్తాం ఇప్పుడు? ఇక్కడ ఇంకో క్యూలో ఉన్నాం. ఇప్పుడు బాల్ కలెక్ట్ చేసుకోవడానికి బాల్ మీద ప్రింట్ చేసి ఇస్తాడు మన ఫేవరెట్ అక్కడ ఉన్న ఆప్షన్స్. ఒక 4-5 సైన్స్ ఉంటాయి గైస్. ఆ 4-5 సైన్స్ లో మన ఇష్టం ఏదైనా సైన్ ఆ బాల్ మీద ప్రింట్ చేసుకోవచ్చు. జస్ట్ మెమొరీ లాగా, నథింగ్ మోర్ దెన్ దట్. ఇవే గైస్, నాకు ఈ బాల్ కావాలి. ఇదే గైస్ ఆ ప్రింటింగ్ ఏరియా. సో బాల్ కలెక్ట్ చేసుకోవాలి, ఆ వీలింగ్ మెషిన్ తో దాన్ని ప్రింట్ చేస్తాను. నేను కూడా లవ్ తీసుకుందాం అనుకున్నా, బట్ జాన్వి ఆల్రెడీ లవ్ తీసుకుంది కదా. సో నేను డిఫరెంట్ స్టిక్కర్ ట్రై చేద్దాం అనుకుని నేను గేమ్ సెట్ మ్యాచ్ వింబుల్డన్ 2026 తీసుకున్నా. నాకు చెప్పు నాన్న ఎట్లా చేయాలి. థ్యాంక్ యూ. ఇది వోడాఫోన్ లాంచ్. ఇక్కడ టెన్నిస్ ఆడుతున్నారు మంచినే. ఆ టెన్నిస్ ఆడడం వల్ల కొన్ని పాయింట్స్ వస్తున్నాయి. ఆ పాయింట్స్ ని లీడర్ బోర్డ్ లో మెన్షన్ చేస్తారు. దిస్ ఇస్ ద సింపుల్ నైస్ ప్లేస్, నైస్ స్పాట్.
గాయస్ మేమైతే తిరిగి అలసిపోయాం. మాక్సిమం అన్ని చిన్న కోట్స్ అన్ని తిరిగేసాం. సో ఇప్పుడు నెక్స్ట్ ద హిల్ అనే ఒక ప్లేస్ ఉంటది, అక్కడ నుంచి కొన్ని వ్యూస్ క్యాప్చర్ చేస్తా. Writing in the margins of my mind all day, sipping herbal in the morning just to feel okay. Had a dream I was water just flowing through space, till I landed on the record that my grandma would play. Talk sweet like jazz in the park after rain. What a grass smell green and the air feels sane. Put the phone on mute, let the silence explain. I don't need much, just a book in the brain. Used to chase things that were run from me. Now I sit still, let the peace come free. Paint a verse in the sky with a loose leaf. While the moon do a dance with a soft oak tree. Let it ride, let it be what it be. Got a breeze in my chest and a thought run free. I don't rush, I don't race, I just float on three. Got a vibe in my soul, got a life on key. Let it ride, let it breathe, let it roll like that. Got the world in my cup and the beat in the back. I don't stress, I don't fold, I just lean on facts. If the sun don't shine, I'ma still bounce back. I've been good, I've been gone, I've been lost in the loops. చూడు ఎంత బాగుందో. బా, నా ఫేవరెట్ ఫ్లవర్స్ తెలుసా, పిచ్చిపోతుంది. అంటే నా ఫేవరెట్ ఫ్లవర్స్ అన్నమాట హైడ్రానియా. సో గాయస్ ఇక్కడ ఈ స్టాచ్యూకి ఎదురుగానే ఈ మ్యూజియం షాప్ ఉంటుంది. మ్యూజియం షాప్ లో మనకి ఫ్రీ ఎంట్రీ ఉంటుంది. దాన్ని కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. గాయస్ ఇదంతా స్టాక్ ఇలా ఉంటుంది. గాయస్ ఈ క్యాప్ మీద అన్ని గ్రాండ్ స్లామ్స్ ఈ లోగో ఉన్నాయి. 35 pounds. ఇది మ్యూజియం కి ఎంట్రన్స్. ఇది ఇక్కడ నుంచి మ్యూజియం కి ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఎందుకు గాయస్ వింబుల్డన్ అంటే ఫేమస్? ఇది రీజన్. వింబుల్డన్ ఎందుకు ఫేమస్ అంటే ఇట్లా వీళ్ళు హిస్టరీని భద్రపరుచుకున్నారు. 2008లో అంట గాయస్ మన సెంట్రల్ కోర్ట్ సీట్స్ ఇట్లా ఉండేటివి అంట. ఇప్పుడు కొంచెం మోడర్నైజ్ చేశారులే, అంటే కొంచెం కుషన్స్ లాగా పెట్టారు. ట్రాఫీ. సో దిస్ ఇస్ జెంటిల్మెన్ సింగింగ్ ట్రాఫీ. Guys, so green shirt competitions కూడా ఉంటాయి. Wow, what a beautiful treasure, Nana. This is more of a treasure. Museum ని చూసేసుకొని బయటికి వచ్చేస్తున్నాం. Great experience. నీకు ఎట్లా అనిపిస్తుంది? నేను ఫస్ట్ టైం నాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ థర్డ్ ఎయిర్పోతున్నాను ఫస్ట్ టికెట్స్. సో ఇది మంచి ఎక్స్పీరియన్స్. ఏంటంటే ఫస్ట్ సెంటర్ కోర్ట్ తీసుకుంటే సెంటర్ కోర్ట్లోకి వెళ్ళి మ్యాచ్ మొత్తం చూసేయాలి, అలా ఉంటుంది కదా. సో ఇప్పుడు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ సెంటర్ కోర్ట్ ఎక్స్పీరియన్స్ చేస్తే బాగుంటుంది ఎప్పుడైనా. సో ఫస్ట్ అది చేస్తే ఇది చేయడం కష్టమైంది. కూడా అన్ని కోర్ట్స్ కవర్ చేసా ఎక్సెప్ట్ సెంటర్ కోర్ట్. మేబీ నెక్స్ట్ టైం మేము అది కూడా చూస్తామని అనుకుంటున్నాం. ఫుడ్ అయినా అన్ని కంఫర్టబుల్గా, అన్ని ఎక్కడ ప్రాబ్లం లేకుండా మంచిగా అరేంజ్ చేస్తాం అనమాట. వాటర్ కూడా బ్యూటిఫుల్ కూడా ఉన్నాయి. మ్యాచ్ చూసుకోవడానికి స్క్రీన్స్ అంతటా అరేంజ్ చేశారు. మంచిగా అనిపించింది. ఒక డే గేమ్స్ ఆడుకుంటూ అవి చూస్తూ మ్యూజియం కూడా చూసాం. సో మ్యూజియంలో కూడా మనకు తెలియని అసలు స్ట్రాబెరీస్ గురించి అదంతా తెలుసుకున్నాను. ఇక్కడ స్ట్రాబెరీస్ గురించి చాలా ఇంకా తెలుసుకోవాల్సి చాలా ఉన్నాయి. అది కూడా మేము షార్ట్ గా కవర్ చేసాము. అదంతా కూర్చొని చదవాలంటే మ్యూజియంకే ఒక రోజు పట్టేస్తుంది. అందరికీ చాలా థ్యాంక్ యూ. నా వీడియో ఇంత దూరం చూసారంటే నా వీడియో కొంచెం బాగానే ఉందని నేను అనుకుంటున్నా. మీరు ఇంతసేపు ఇంత టైం ఇచ్చారు నా లాస్ట్ వీడియోకి ఈ వీడియోకి అంటే రియలీ థ్యాంక్ యూ సో మచ్. వింబుల్డన్ డే ట్రిప్ చాలా బాగా జరిగింది. లాట్స్ ఆఫ్ గుడ్ థింగ్స్ టు ఎక్స్ప్రెస్. ఇట్స్ ఆల్ గుడ్. ఒక ఊబర్ బుక్ చేసుకుని వచ్చాం. ఆ ఊబర్ కి అరౌండ్ 32 pounds అట్లా అయింది. నాట్ టు బ్యాడ్.
అండ్ దెన్ ఇక్కడికి వచ్చాక మాకు ఫుడ్ కి ఒక అరౌండ్ 80 to 90 pounds ఖర్చు అయింది. బ్రేక్ఫాస్ట్ ఇక్కడ చేసుకున్నాం, లంచ్ ఇక్కడ చేసుకున్నాం, అండ్ దెన్ ఈవినింగ్ వెళ్ళేటప్పుడు స్నాక్స్ కూడా ఇక్కడ చేసుకున్నాం. సో పర్ మీల్ వచ్చేసి అరౌండ్ 15 pounds పర్ పర్సన్ అయింది. సో అరౌండ్ 120 pounds ఖర్చు అయింది. సో విచ్ ఇస్ నాట్ బ్యాడ్. అండ్ దెన్ మా ఎక్స్పీరియన్స్ వచ్చేసి మేము గ్రౌండ్ పాస్ తోటి మేము ఆల్మోస్ట్ అన్ని కోర్ట్స్ తిరిగాం ఎక్సెప్ట్ సెంటర్ కోర్ట్ నెంబర్ 1, కోర్ట్ నెంబర్ 2. ఆ కోర్ట్ నెంబర్ 2 కూడా తిరిగాం. ఆ మ్యాచ్ దాదాపుగా ఎండింగ్ టైంలో వెళ్ళాం. సో మేము అంత ఎంజాయ్ చేయలేకపోయినాం, బట్ ఇట్స్ ఆల్ గుడ్. సో కోర్ట్ నెంబర్ 3 నుంచి అన్ని లోవర్ కోర్ట్స్ అన్ని ఎంజాయ్ చేసాం. మ్యూజియం కూడా కవర్ చేసాం. మ్యూజియం కూడా చాలా బాగా అనిపించింది. ఐ రియలీ లైక్ దట్ మ్యూజియం. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు అసలు వాళ్ళ హిస్టరీని ఎంత ప్రొటెక్ట్ చేసుకుంటారో అనేది ఆ మ్యూజియం చూస్తే నాకు అర్థమైంది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. సో ఇలాంటి వీడియోస్ నేను ఇంకొన్ని మంచిగా ఫ్యూచర్లో ప్లాన్ చేసుకొని పోస్ట్ చేస్తాను. మీకు కూడా నా లైఫ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని అనుకుంటే, ఇంకొన్ని టిప్స్ కానీ అలాంటివి ఏమైనా కావాలనుకుంటే ప్లీజ్ డూ లైక్ ద వీడియో, షేర్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ ద వీడియో. అండ్ దెన్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. Fortune lady told my mama before I saw the sun, said your boy's gonna love too hard and break more than one. He gonna make sweet women laugh and cry, laugh and cry, laugh and cry. In a whole wide world, gonna ask him why.